హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈరోజు వచ్చేసి వీడియోలో ఒక స్పెషల్ అయితే ఉంది. ఆల్రెడీ మీరు లాస్ట్ 4-5 వీడియోస్ నుంచి చూస్తున్నారు కావచ్చు. ఒక పర్సన్ అయితే మిస్ అవుతా ఉన్నాడు, మీరు గమనించిరో లేదో. వాని పెళ్ళికి అయితే ఈరోజు వెళ్తున్నాం అనమాట. స్పెషల్ ఏంటిదంటే మీరు చూడొచ్చు, ఇదే యూనిఫామ్ మీద అయితే వెళ్తున్నాం. అదే వెరైటీ. పోమా వాడు ఇప్పుడు ఫోన్ చేసిండు, ఆని పెళ్ళే. వాడు ఫోన్ చేస్తే పోదామని మేము ఆగినా కరెక్ట్ మధ్యాహ్నం ఫోన్ చేసిండాడు. ఫోన్ మన దగ్గర లేదు కావచ్చు. ఏమంటాడు, ఫోన్ కలుస్తలేదంట. ఫోన్ కలుస్తలే అని చెప్తాడు. పెళ్లి బిజీలో ఉండే ఫోన్ ఎట్లా చేస్తారా అన్న? ఫోన్ చేసిన నాకు కలవలే. మెసేజ్ ఏమని పెట్టింది తెలుసా? పెళ్లి కార్డు పెట్టి అందరికి తప్పకుండా నా పెళ్లికి రాగలరు, పెద్ద మనుషులు పెడతారు. చలో ఇప్పుడైతే వెళ్దాం. నేనైతే వెజ్ తింటా, మా వాళ్ళు అంతా వెజ్ తింటారు కావచ్చు నాకు తెలిసి. అయితే వీడు కూడా వెజ్ తింటాడు నాతోటి, నాకు సోపతి. సో మీకు తినేటప్పుడు చూపిస్తే ఎవరు ఏమేమి తింటామని చెప్పేసి మెయిన్ పోయే పర్పసే అదన్నట్టు. శేఖర్ మటన్ గురించి వస్తాడు పెళ్లికి. వెజ్ తింటాడు. లేదు పక్క మొన్న వండినప్పుడు కూడా తినలే కుకింగ్ వీడియోలో. చూసినా వాడు మానేసిన అన్నాడు, వాడు నోరుతాడు ఇంకేం. ఆడికి పోయినాక మటన్ మరి ప్లేట్ నువ్వే వేయించుకరా వెజ్ది. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి సిద్దిపేటలో అవుతుంది మ్యారేజ్. అక్కడికి అయితే వెళ్ళి వానికి అటెండ్ అవుతాం, మనకి సర్ప్రైజ్ ఇద్దాం వీటి ఫెస్ట్ల మీద. చలో ఇప్పుడైతే పెళ్లికి స్టార్ట్ అయిపోయినాం. ఒకసారి మన డాగ్లకి అయితే ఫోన్ చేద్దాం. పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు ఫోన్ చేస్తున్నాం. ఉందా మరి, అయిపోయిందా, ఏం కదా అని. అయ్యో అన్న క్లాస్ ఎక్కి. హలో ఏడా ఏడున్నావు? కూర్చున్నావా అన్నే? పెళ్లికాడనే ఉన్నావు, కూర్చున్నావు అంటున్నా. పెళ్లి అవుతుందా? వస్తున్నాం మరి మేము. నువ్వు బయటకు వస్తే మా గలీజ్ ఉంటుంది కానీ మేమే వస్తున్నాం కానీ లోపలికి. అదే మటన్ గిట్ల అయితే ఉన్నాయి కదా తినడానికి. సరే 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 ఇప్పుడే వెళ్తున్నాం. ఇగో వెళ్తున్నాం. స్టార్ట్ అయినా అయిపోయిందా పెళ్ళి? అయిపోయిందా పెళ్ళి? సరే సరే సరే. నువ్వు మాతో తింటావు తింటావు మరి మీ వాళ్ళతో తింటావు ఇప్పుడు కొత్త మళ్ళీ గట్లా. సరే సరే వస్తున్నాం. పెళ్లి కొడుకుని కోపం పెళ్లి కొడుకు ఇడికే టెన్షన్ ఉండొచ్చు. ఫోన్ ఎక్కడ దగ్గర? ఏమో పంతుల దగ్గర పక్కన ఉంటుందా? దావతలకు దానికి ఫోన్ చేయాలి, దోసగాళ్ళు ఉంచుతారు పక్కన. ప్రశాంతంగా పెళ్లి కూడా చేసుకోయారంట. ఈయనే డైరెక్ట్ అడగాక మ్యాటర్. ఎడ కూర్చున్నావు అంట, ఎడ కూర్చుంటాడు, కూర్చుంటాడు. నీ గదే పెళ్లి పిట్టలనే కూర్చుంటాడు అని. ఎడ కూర్చున్నావు మరి, బయట కూర్చున్నావు మరి, బయటకు వచ్చినావు ఎట్లా అని ఫోటో దిగుతుర్రా ఇంకా అట్లా ఆ రకంగా. ఏ గమ్మతిగా బయటకు వస్తా అంటాడేంది? రానితారా అలా అంటే పట్టుకొని వస్తారు ఇక, 2 ఉంటాయి, 2 వస్తారు వస్తాయి. వాళ్ళతో తినరాట, మనతో తింటారట. పెరుగన్నమేమో తింటారు కానీ అన్ని తింటారు, ముక్కలు కూడా తింటారు. కాదు ఫస్ట్ సజ్జి పెడతారు చూసిన అన్ని నడతాయి. మంచిగా కొత్త బట్టలు వేసుకొని పోతాయిపోనా. అదే వెరైటీ. వాడు ఎక్స్పెక్ట్ చేయడు ఈ డ్రెస్ల మీద వస్తామని. గీ డ్రెస్సులు ఏందన్నా, బ్యానర్ తీసుకొచ్చేది ఉండే. వాడికి పెళ్లి జరిగినప్పుడు వెనక కట్టేది ఉండే. తెలుగు అడ్వెంచర్స్ బ్యానర్ ఉండేది మన దగ్గర, లోగో లాంచేది. అది పెడితే బాగా ఉండు. అందరు సాగైతారు కావచ్చు ఇట్లా వచ్చారని. వెళ్ళినాం. వాడు ఒక లొకేషన్ పంపించిండు మా పెళ్లి కొడుకు. ఆ లొకేషన్ అర్థమవుతలేదు. సిద్దిపేటలో 2 ఎల్లమ్మ గుళ్ళు ఉంటాయి, అదా ఇదా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతుంది. ఎల్లమ్మ గుడి, పెద్దమ్మ గుడి, పెద్దమ్మ గుడి. సరే ఫోన్ చేయడానికి. సిద్దిపేట దాటినాం, ఎడదిక్కు అడుగు. ఊరికే సాగొడతారు అనుకుంటాడు ఇక. పెళ్లి కూడా ప్రశాంతంగా చేసుకో. పంతులు మంత్రాలే వినవాలి, ఇంతకు అయిపోయినట్టుంది. ఫోటోలు దిగుతున్నట్టు పెళ్ళిండి అట్లా. పెళ్ళి అయిపోయింది, మేము వస్తలేము, వీడియో వస్తావా అని అడుగు.
ఒకసారి ఆయన ఏమంటాడు అసలు లొకేషన్ ఎన్నో కన్ఫర్మ్ చేయరా ఏడా ఇది లొకేషన్ ఏంటే కరెక్ట్ లొకేషన్ ఏడా కరెక్ట్ పెద్దమ్మ కూడా అంటే మన సిద్దిపేట పెద్దమ్మ కూడా అపోజిట్ ఓకే ఓకే నీ పెళ్ళేమో కానీ మాకు దమ్దమ్ అవుతుంది నీ పెళ్లి కాదు అనే దమ్దమ్ అవుతుంది చూసిరా అంత కాన్ఫిడెంట్ ఉన్నా ఇగో బయట ఉన్నాం వస్తావా మా గురించి బయటకి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గేట్ బయట నువ్వే వస్తున్నావారా మన గురించి మంచిగా త్యాగం చేసి వస్తున్నాడు పాపం బయటికి దాదాతుందరా ఇగో చూడు ఇద్దరు వస్తున్నారు ఒక్కనే వస్తున్నావా ఒక్కనే వస్తున్నావా ఇచ్చిపెట్టి వస్తున్నావు అన్నాడు లోపల జాగుందా మా గనవాలే లోపల జాగుంది వాడు రోడ్ మీదకి రా మొత్తం షిఫ్ట్ ఉందా ఒకటి 7583 అంది 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 వీడేంద్ర డ్రెస్ వేసుకోలే ఎట్లున్నాడు రిసెప్షన్లోకి వెళ్ళి డైరెక్ట్ అట్లా వస్తుంది కావచ్చు గీ డ్రెస్ వేసుకునే ఇంకా కాలే ఏంటిది పెళ్ళి అయిపోయిందా పెళ్ళి అయిపోయింది చేంజ్ చేసుకున్నావా చేంజ్ చేసుకోలేదు జీలకర్ర డ్రెస్సా ఇదే డ్రెస్ గీ డ్రెస్ మీద ఇదే డ్రెస్ మీద చేసుకున్నావా ఇదే డ్రెస్ మీద చేసుకున్నావా అమ్మా మన దగ్గర డాక్టర్ ఉన్నాడు డ్రెస్ మీద చేసుకుంటారా ఏం లేవేం రా ఏంటిది బొట్లు లేవు ఏం లేవు పెట్టలే అది వద్దన్నా పెడితే వద్దానవా లోపలికి లోపలికి ఏమన్నా ఫోటో పెట్టుకోవడం కొంచెం నచ్చదుగా ఏమంటే మీ వాళ్ళు ఏమన్నా కంకణాలు గింకణాలు ఏం లేవు కట్టుకోను డైరెక్ట్ అయిపోయిందా ఏంటి డైరెక్ట్ అయిపోయింది అంటుంది నాకైతే ఏమర్థం మన పెళ్లి కొడుకు అయితే చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాడు పెళ్ళి కూడా కాదు దీనికి రియలైజ్ అవుతలేదు సో ప్రాంక్ వచ్చేసి సక్సెస్ ప్రాంక్ వీడి మీద కాదు మీ మీద పెళ్ళి వీడి కాదు చెల్లేది వీడు కూడా మన తగ్గట్టు ఎందుకు వేసుకోలేరా అంటే ఇట్నే వేసుకున్నా అంటుండు వాడు మన తగ్గట్టు అర్థం కాదు కానీ నాకు అర్థం కాలేదు నాకు అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు దగ్గర ఆనందమేనారా ఫుల్లా చాలా పడ్డదా చికెన్ మటన్ పులిపోక 100 పడ్డ తీసుకోరా తిన్నాడు సగం తిన్నాడు అని తినలే వాడు ఇస్తలేడు వానికి ధైర్యం వస్తలేదు దాంట్లో మూడోసారి తింటుండు మలదాడా సో శేఖర్ గారి మిషన్ వచ్చేసి సక్సెస్ దీనికోసం వచ్చినా మళ్ళీ బిత్తాడు కావాలంటే డాంగ్లీ గారు మంచిగా చేపిస్తుండు గట్టిగా శేఖర్ ఎన్నో రౌండ్ రా వెజ్ తింటా అని చెప్పినా కదా వెజ్ తింటున్నాను ఏంటి మరి ప్యూర్ వెజ్ ఏమేం చెప్పాలా ఏమేం చెప్పాలా ఆయన 2 సార్లు వేసుకున్నాడు మటన్ 2వ రౌండ్కు 3వ సారి ఏం చేసిండు ఊకే పోతే చూస్తున్నాయని డాంగ్లీ ఉన్నాడు కదా డాంగ్లీకి ప్లేట్ ఇచ్చి మళ్ళీ వేసుకొచ్చుకున్నాడు మటన్ నిజమాక అదే ఆ ముక్కలు సైలవని చెప్పి పక్కన పెట్టాడు మటన్ అయితే తింటా చికెన్ తినా అంటుడా అవును చికెన్ ముక్కలు పక్కన పెట్టాడు ఏదైనా వేపించుకరమ్మంటే సూర్ వేపించుకోవచ్చు ముక్కలు కూడా రాలేదు మొన్న ఛాలెంజ్ చేసినంత రాలేదారా మొత్తానికి అయితే
అటెండ్ అయితే ఆయన మనో ట్రాఫిక్ ఆపుతుండు మన గురించి. పెళ్లి కొడుకు శేఖర్గా పడతాడా? హ్యాపీ హ్యాపీ. అసలు చార్తో తినా అనుకున్నా, నన్ను చార్తో తినబెట్టాడు చూసుకుంటా తర్వాత. 4 సార్లు వేసుకుంటారా మరి మటన్? నిజంగా అనుకుంటా 3 సార్లు వేసుకున్నావురా. ఇక చారుతో 4 గన్నా. మళ్ళీ చికెన్ కూడా వేసుకున్నాడు. కొంచెం అన్నం పెట్టుకున్నా, అన్నంలోనే కూర 2 సార్లు, చారు ఒకసారి పోసుకున్నా, 3 సార్లు కథం. డాంగ్లీ వాని ఫంక్షన్ అయినా వాడే పోలేకపోయిండు రూమ్. చార్తో తిన్నా ఫీల్ అవుతుండ్రా. నేను ఆల్రెడీ చెప్పిన వేసుకొద్దా అని చెప్పి వేసుకొస్తానేమో నువ్వేగా చారు వేసుకొచ్చింది. చారు కాదు పొడిగానే ఇక్కడ పోయిండు. మటన్ అయిపోయింది బ్రో లాస్ట్కి. నన్ను ఏం చేయమన్నా ఉంటే ఇయ్యరా ఎందుకు మటన్ ఉంటుంది రేపు పెళ్లి కొడుకుల్లో వాళ్ళకి సపరేట్ ఒక బకెట్ తీసుకుంటారు. మళ్ళీ పోదామా? ఆకలి అవుతున్నాడు. రాత్రికి మళ్ళీ ఊరిచినా ఉన్నట్టే నేను ఫోన్ చేస్తాను ఇటే. సరే బాయ్. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు బ్లాగ్. అది డాంగ్లీ గారి మీద కొద్దిగా ప్రాంక్ అయింది, మీ మీద కూడా కొద్దిగా ప్రాంక్ అయింది. డాంగ్లీ గారి పెళ్ళినట్టుగా మేము చెప్పినాం కదా. సో శేఖర్ గారి ప్లాన్ అయితే సక్సెస్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేసినాడు. మన రారా అంటే వస్తలేడు. డాంగ్లీ వాళ్ళ చెల్లెది పెళ్ళి. నేను తినందుకు నాది వాందిరి ఇద్దరు వాడే కవర్ చేసి. అద్దెకిళ్ళనా పావుకిళ్ళనా? పెళ్ళిలో మంచిగా 5 సార్లు వేసుకున్నాడు. అబద్ధాలు ఆడకుంటే అన్నం కాడ అబద్ధాలు ఆడద్దు. 4 సార్లు ఎన్ని సార్లు వేసుకున్నా? కరెక్ట్ 2 times. 2 times ఫస్ట్ టైం వేసిండా, తర్వాత అయినా ఒకసారి నువ్వేను పూల్ బొక్క వేసుకున్నాం. మొత్తం 5 సార్లు అయిందిరా నిజంగా. ఏం చేసినప్పుడు పులి ఒకసారి ఇచ్చి తెలుసా అంటే చెప్తుడు దానికి ఉన్న మీట్ తిన్నాడు. షేర్ ఒకటే చేశారు. సో ఇది గైస్ ఈరోజు బ్లాగ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో ఈ చిన్న బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటిలాగానే వీడియో తీస్తున్నప్పుడు మా ఇబ్బందులు మా కష్టాలు కాకుండా మీరు ఇట్లా ఎంజాయ్ చేసే మూమెంట్స్ కూడా ఇట్లా షేర్ చేస్తూ ఉంటాం. చూసి ఎంజాయ్ చేసేయండి మీరు కూడా. ఇంకా మంచిగా ఏర్పడకుండా ఇగో అన్న నిజంగా చెప్పు. నేను ఒకటే పేరు రాదు పప్పు పోసుకోలే. పప్పు వస్తున్నాం అంతకుముందు మటన్ మాది నడుతూనే ఉంటుంది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.